అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఒక స్త్రీ జాతకంలో అష్టమ స్థానం సమగ్ర పరిశీలన అనే అంశాన్ని గురించి మాట్లాడబోతున్నాను. సాధారణంగా ఈ వివాహ పొంతన చూస్తున్నప్పుడు ప్రస్తుత కాలంలో ఉండే జ్యోతిష్కులు జ్యోతిష్కులమని చెప్పుకునే వాళ్ళు కేవలం ఈ మొబైల్ అప్లికేషన్స్లో వచ్చే స్కోర్ని బట్టి, పంచాంగ పాయింట్స్ని బట్టి మాత్రమే ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. అందువల్ల చాలా కేసెస్లో విడాకులు అవ్వటం కానీ, లేకపోతే భర్తకి ఆకస్మిక మరణం సంభవించడం కానీ జరుగుతున్నాయి. ఒకప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం చెప్పాలంటే వివాహ పొంతన పెద్దగా చూడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మనం ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో వివాహానికి ముందు ఈ జాతకాల పొంతన చూడడం అనేది చాలా ఖచ్చితంగా జరిగి తీరాల్సిన విషయం. ఎందుకంటే ఒకప్పటి సమాజంలో సర్దుకుపోవటం అనేది ఉండేది. పురుషుల్లో అయినా ఉండేది, స్త్రీల్లో అయినా ఉండేది. ఇద్దరు సర్దుకుపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ రేపు సర్దుకుపోవడం అనేది జరగని విషయం. దానికి తోడు ఈ వివాహాలు అనేవి ఒక సామాజిక బాధ్యత దృష్టితో కాకుండా అది ఒక వ్యాపారం కింద చూస్తున్నారు. పెళ్లి చేసుకుంటే నాకేం లాభం వస్తుంది. సో ఈ దృష్టితో వెళ్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసి తీరాలి. అన్నీ కాకపోయినా అన్ని పాయింట్స్ ఖచ్చితంగా చూసి తీరాలి. కానీ ఇవాళ జాతకం ప్రతివాడు నేనే జ్యోతిష్కుణ్ణి, నాకు అంతా వచ్చు, ఈ మొబైల్ అప్లికేషన్స్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుండడం వల్ల కూడా కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. అది ఇద్దరిది తప్పే. జాతకాలు చూపించుకునే వాళ్ళది తప్పే, చూస్తున్న వాళ్ళది తప్పే. సో ప్రధానంగా నేను చూసింది ఏంటి అంటే, స్త్రీ జాతకంలో వివాహ పొంతన చూస్తున్నప్పుడు స్త్రీ జాతకంలో అష్టమ స్థానాన్ని మాత్రం చాలా సూక్ష్మ దృష్టితో పరిశీలించవలసి ఉంటుంది. స్థూల దృష్టితో పరిశీలన చేయడం వేరు, ఈ సూక్ష్మ దృష్టితో పరిశీలన చేయడం వేరు. ఒక్కొక్కసారి అతి సూక్ష్మ దృష్టితో కూడా దీన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రతిసారి చేయాలి. మరి అన్నీ మనం ఈ వీడియోలో మనం చెప్పుకోలేం కాబట్టి కొన్ని పాయింట్స్ని మాత్రమే నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు నేను మీతో చెప్పేది 1% కూడా కాదు. ఓకే, జ్యోతిష్కుడు హరస్కోప్ మ్యాచింగ్ చేసే టైంలో పరిశీలించాల్సిన స్థానం స్త్రీ జాతకంలో అష్టమ స్థానం. మామూలుగా ఎవరి జాతకంలో అయినా సరే 2, 7 స్థానాలు మారక స్థానాలు. అష్టమ స్థానం ఆయుస్థానం అంటారు. ఆయుస్థానం. సో ఈ 2, 7 మారక స్థానాలు పురుషుడి జాతకంలో అయినా సరే, స్త్రీ జాతకంలో అయినా సరే 2, 7 మారక స్థానాలు. అందులో ఎలాంటి వేరే రెండో మాట లేదు. 8వ స్థానం ఆయుస్థానం. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే స్త్రీ జాతకంలో
8వ స్థానం ఆవిడ సౌభాగ్య స్థానం కూడా. జాతకాల పొంతన చూసేటప్పుడు ఈ సౌభాగ్య స్థానాన్ని అత్యంత సూక్ష్మమైన దృష్టితో పరిశీలించాలి. ఎందుకంటే ఒకవేళ భర్త పూర్ణాయుష్కుడు అయినా కానీ స్త్రీ జాతకంలో ఈ 8వ స్థానం సరిగ్గా కనుక లేకపోతే అది ఆయన ఆయుష్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి ఈ 8వ స్థానాన్ని చాలా సూక్ష్మమైన దృష్టితో పరిశీలించాలి. ఎలా పరిశీలించాలి? కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అన్ని విషయాలు వీడియోలో రికార్డ్ చేయడం కుదరదు. అన్నిటికన్నా ముందు 8వ స్థానం గ్రహ వర్జితమై ఉండాలి. అందులో ఎలాంటి గ్రహాలు లేకపోతే అది ఉత్తమం. అలాగే 2వ స్థానంలో కూడా గ్రహవర్జితం, ఆ స్థానం కూడా గ్రహవర్జితమై ఉండాలి. ఇది కూడా ఉత్తమమే. రెండిట్లోనూ గ్రహాలు లేకపోతే చాలా ఉత్తమం అన్నమాట. కానీ ఇలాగ ఇన్ని స్థానాల్లో గ్రహాలు లేకపోవడం అనేది సాధారణంగా జరగదు. ఉన్నవి 9 గ్రహాలు, ఒక లగ్నం, అన్నీ ఎక్కడొక్కడ ఉండాలి. కాబట్టి ఎక్కడో 8వ స్థానంలో అయినా ఉంటాయి, 2వ స్థానంలో అయినా ఉంటాయి. దాన్ని మనం ఏమీ చేయలేం. ఇవి లేకపోతే ఒకటి ఉత్తమం, అది ఒక పాయింట్. ఒకవేళ అందులో గ్రహాలు కనుక ఉంటే అందులో సహజ పాపులు ఉండకుండా ఉంటే మంచిది. సహజ పాపులు అంటే సూర్యుడు, కుజుడు, శని, రాహుకేతువులు. వీళ్ళని సహజ పాపులు, నైసర్గిక పాపులు అంటారు. ఈ నైసర్గిక పాపులు ఈ స్థానాల్లో లేకపోవడం మంచిది. కానీ ఇందులోంచి మనం సూర్యుని తప్పించేయచ్చు. మిగిలిన వాళ్ళు 4: రాహుకేతువులు, కుజుడు, శని. వీళ్ళు ఉండకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా శని ఉండకూడదు. ఎప్పుడన్నా పరిశీలించేటప్పుడు 8వ స్థానం మీద శని ప్రభావం ఎలా ఉంది స్త్రీ జాతకంలో. నేను చెప్పేది పురుష జాతకంలో కాదు. మనం చేసే ఈ డిస్కషన్ అంతా కూడా స్త్రీ జాతకం గురించి మాత్రమే. ఉండకుండా ఉంటే మంచిది. సో ఈ రకంగా ఉంటే అంటికన్నా ఒక మారక స్థానం, 7వ గృహం మారక స్థానం, దానికన్నా మారక స్థానం 2. అన్నిటికన్నా ఎక్కువ పెద్ద మారక స్థానం ఏంటి అంటే 8వ స్థానం. ఇది స్త్రీ జాతకాన్ని చూసినప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒకవేళ ఈ రాశి చార్ట్ చూస్తున్నప్పుడు, రాశి చక్రాన్ని చూస్తున్నప్పుడు ఒకవేళ ఈ 8వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ ఇలాంటి పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే నవాంశ చక్రాన్ని కూడా పరిశీలించాలి. నవాంశ చక్రాన్ని పరిశీలించకుండా ఫలితాలు చెప్పకూడదు. నవాంశ చక్రంలో కూడా ఇలాంటి వే ఉంటే, ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కడ కూడా ఉంటే ఆవిడికే సౌభాగ్య స్థానం అంత సరిగ్గా లేదు అనే ఒక ప్రాథమిక నిర్ధారణకి మనం రావచ్చు. ఒకవేళ ఇందులో నైసర్గిక శుభులు ఎంతమంది? 4 ఉన్నారు. వాళ్ళు మళ్ళీ గురుడు, శుక్రుడు, వాళ్ళు ఎలాగో నైసర్గిక శుభులే. దీనికి తోడు పక్షబలం ఉన్న చంద్రుడు అంటే మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం. వీళ్ళతో ఎవరిదైనా కలిసి ఉన్న బుధుడు, వీళ్ళు శుభులు. వీళ్ళు ఉంటే మంచిది. సరేనా? దీనికి తోడు ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ నేను మీకు చెప్తాను. 8వ స్థానంలో ఏకాదశాధిపతి కానీ ద్వాదశాధిపతి కానీ ఉండకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే 11th లార్డ్ చాలా గెయిన్స్ ఇచ్చే లార్డ్, మీకు లాభాలను ఇచ్చే లార్డ్ 8th లార్డే. కానీ ఆ 8th లార్డ్ వచ్చేసరికి ఇక్కడ ఈ గృహంలో ఉండకూడదు, 8th హౌస్లో ఉండకూడదు అంతే. అలాగే మీ వ్యయాధిపతి కూడా మీ 8th హౌస్లో ఉండకూడదు.
ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఈ అష్టమాధిపతి వెళ్ళి మాత్రం ఏకాదశి 11th హౌస్లో ఉండవచ్చు. కానీ 11th రోడ్ వచ్చి ఈత్లో ఉండకూడదు. కానీ ఈత్ రోడ్ 11th ఉండొచ్చు. ఈ కాంబినేషన్ ఓకే, కానీ ఆ కాంబినేషన్ ఓకే కాదు. 8th హౌస్లో 11th 12th రోడ్స్ ఉండకూడదు. కానీ 8th రోడ్ వెళ్ళి 11th హౌస్లో ఉండొచ్చు. ఇది ఓన్లీ 11th హౌస్ వరకు మాత్రమే. ఇదన్నీ స్త్రీ జాతకంలో మాత్రమే. ఇవన్నీ చూసినప్పుడు మీరు నవాంశ చక్రాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి తీరాలి. ప్రత్యేకించి శనిగ్రహాన్ని మీరు చూడాలి. అంశచక్రాలను చూడాలి, రాశిచక్రాలను చూడాలి. దీనికి తోడు గ్రహ బలాలు, వాటితో యుతి చెంది ఉన్న గ్రహాలు, వాటి బలాలు కూడా చూసి అప్పుడు ఫలితాలు చెప్పాలి. ఒకవేళ ఈ ఫలితాలన్నీ నెగిటివ్గా వస్తుంటే అసలు ఆవిడకి సౌభాగ్య నష్టం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గ్రహాల దశలు, అంతర్దశలలో ఆవిడకి సౌభాగ్య నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఎవరైనా ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. దాన్ని మనం ఏమీ చేయలేము. ఇన్ని గ్రహాలన్నీ బాగున్నంత మాత్రమే ఆవిడ భర్త ఎప్పటికీ చనిపోవడం చెప్పి మాత్రం మనం చెప్పలేం. అలా కూడా మనం జాతకం చెప్పలేం. కానీ సౌభాగ్య నష్టం కలగకుండా కనీసం ఒక 30 ఏళ్ల పాటు ఆవిడకి సౌభాగ్య నష్టం కలగకుండా ఉండడం అనేది జ్యోతిష్కుడు చేయవలసిన పనుల్లో సౌభాగ్య నష్టం కలగకుండా జాతకాలు ఉన్నాయి అనేది చెప్పవలసింది. జాతకాలు మ్యాచ్ చేయవలసిన పని మాత్రం ఆ జ్యోతిష్కుడిదే. ఈ రకంగా అష్టమ స్థానాన్ని మనం పరిశీలించవచ్చు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.